సాంబార్ ఎలా చేయాలి? ద మోస్ట్ ఇంపార్టెంట్. కూడా చింతపండు కొంచెం ముందు నానబెట్టుకోవాలి. మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు వేసుకోవాలి. మెయిన్ ఆనపకాయ, ములక్కాడ, వంకాయ, 4 బెండకాయలు, 2 వంకాయలు, 1 క్యారెట్, కొంచెం ఆనపకాయ ముక్క, ములక్కాడలు, అవి అంతవరకు చాలు. ఇంకేమన్నా మనకి ఇష్టమైన పొటాటో ఉంటే ఒకటి వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ముల్లంగి వేసుకోవచ్చు. ముల్లంగి వేసుకున్నా బాగుంటుంది. ఓకే. అవన్నీ గిన్నెలో పోసి వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసేసి ఆ చింతపండు రసం పలచగా తీసుకొచ్చి అందులో ఉడకనివ్వాలి. అంటే లైక్ కుక్కర్లో పెట్టాలా? కుక్కర్లో అక్కలేదు, మామూలుగా చిన్న స్టవ్ మీద గిన్నెలు వేసి ఉడికిస్తూ ఉండాలి. ఈలోపు ఏం చేస్తాను, ముందు పప్పు ఉడికించి పెట్టేసుకో. ఎంత పప్పు కావాలో అంత. ఎలా కుక్కర్? ఎంతమంది కుక్కర్లో ఉడకబెట్టారు, మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత ఉడికిపోయినాక పప్పు గుత్త మెదిపేసేసి కొంచెం సాల్ట్ వేసి, ఇది ముక్కలు 90% ఉడికిపోయినాక అప్పుడు పప్పు అందులో వేయాలి. ఓకే. వేసి కొంచెం వాటర్ పోసి మరుగుతూ ఉంటే అప్పుడు సాంబార్ పొడి వేయాలి. కరివేపాకు కూడా మరిగేటప్పుడు కొన్ని కరివేపాకు, సాంబార్ పొడి, ఉల్లిపాయలు కూడా వేయాలి. ఆ ముక్కలతో పాటు చిన్న ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు పాయ వేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు అనుకో 4 ముక్కలు కలిసి 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా వేసేయాలి. 4 పచ్చిమిరకాయలు కూడా వేయాలి. సాంబార్ 4 లేదా 5 అంతే. కారం వేయాలి, పచ్చిమిరకాయలు వేయాలి. తాలింపు 2 ఇది కూడా వేసినాక అంతా ఉడికిపోయినాక మనకు తెలుస్తుంది. తాలింపు సేమ్ మించి తాలింపులానే వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి 1 స్పూన్ నెయ్యి వేయాలి, కొత్తిమీర వేయాలి. మెంతులు ఎన్ని వేయాలి? అన్నిటికన్నా తక్కువ కొంచెం మెంతులు వేయాలి. మెంతులు ఎక్కువ వేసేయకూడదు. ఓకే. జస్ట్ ఒక 5-6 అలా కాదులే, కొన్ని 20 దాకా వేయచ్చు. ఓకే. మెంతుల కన్నా ఆవాలు కొంచెం ఎక్కువ, ఆవాల కన్నా కొంచెం జీలకర్ర ఎక్కువ, వెల్లుల్లిపాయలు మన ఇష్టం. మంచిదే కాబట్టి ఒక 7-8 అలాగే 10 కూడా అలా చితగొట్టి పొట్టు తీసేసి వేయాలి. ఓకే. చితగొట్టి వేయాలి, అది పేలు టప్పర్ మీద కొట్టాలి. ఓకే. చితగొట్టాలి. చితగొట్టపైన తొక్కు తీసేసి 2 పీసెస్ వేసని వేయాలి. ఓకే. అంతే. అది సాంబార్. అంటే సాంబార్ పౌడర్తో సాంబార్ టేస్ట్ వస్తుంది. ఆ పౌడర్ ఎప్పుడు వేయాలి? పప్పు కూడా వేసేసినాక మరుగుతున్నప్పుడు వేయాలి. సాంబార్ పౌడర్ ముందే వేసేయకూడదు. ఓకే. సాంబార్ పౌడర్ వేసిన నుంచి కొంచెం చిక్కబడినట్టు అనిపిస్తుంది. పప్పు వేసినాక సాంబార్ పౌడర్ అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. అన్న మనకు సాల్ట్ తక్కువ అయితే వేసుకోవాలి. మనకు ఘాటు తక్కువ అయితే కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు. అది వస్తున్నారంట.